నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. వ్యవసాయ శాఖ అధికారి శ్రీహరి దారుణ హత్యకు గురైనట్టుగా అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు గుండెపోటుకు చిత్రీకరించి మృతదేహం దహనం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. గత నెల 15న పెంచల కోనకి శ్రీహరిని తన స్నేహితులతో కలిసి బావమరిది హరికృష్ణ తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో గుండెపోటుకు గురైనట్టుగా మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. అంత్యక్రియల సమయంలో మృతదేహంపై సహోద్యోగులు గాయాలు గుర్తించారు. ఆ సమయంలో ఘటనాస్థలి చేరుకున్న పోలీసులతో కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. మొదటి భార్య లావణ్యతో విడాకులు తీసుకుని తన మేనకోడలి రెండో పెళ్లి చేసుకున్నాడు శ్రీహరి. శ్రీహరి చనిపోయిన కొద్ది రోజుల తర్వాత ఎస్పీ ఆఫీస్ గ్రీవెన్స్లో శ్రీహరి మృతిపై అనుమానం ఉన్నట్టుగా లావణ్య ఫిర్యాదు చేశారు. రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావును కేసు విచారించాలని ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశించారు. ఆస్తి కోసమే హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసుల అదుపులో 4 నిందితులున్నట్టుగా తెలుస్తోంది. 25 రోజుల తర్వాత సంచలన నిజాలు వెలుగు చూశాయి. కేసు పక్కదారి పట్టించడంలో బుచ్చిరెడ్డిపాలెం సీఐ పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు విచారణ చేస్తున్నట్టుగా సమాచారం. మనం ఏది ఇక్కడ కూర్చుని మనం రిఫ్రెష్ చేసరికి తర్వాత కింద రైగర్ మార్టిస్ అంటారు. బాడీ చనిపోయిన తర్వాత బాడీలో ఉన్న రక్తం ఏం చేస్తుంది మెల్లగా డౌన్ అయిపోయినప్పుడు కింద అవి వస్తాయి. అవి సమయాన్ని బట్టి వస్తాయి. అవే ఉన్నాయి మా యూత్ ప్రకారం. అలా అయితే ఏమీ మాకు డౌట్ లేదండి అని చేసి ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అతను డొనేట్ చేయడానికి వచ్చిన్నారు. వాళ్ళు తీసుకునే వాళ్ళ డాక్టర్లు కూడా వాళ్ళు కూడా చూసే ఉంటారు. ఓకేనా, వాళ్ళ బాడీ ఎటువంటి పరిస్థితిలో ఉంది అవన్నీ చూసుకోకుండా ఏం ఇవ్వరు. వాళ్ళ నాలెడ్జ్ ఉంది, మెడికల్ నాలెడ్జ్ ఉంది. బాడీ ఎటువంటి పరిస్థితులు తీసుకోవాలి, ఏ బాడీని తీసుకోవాలి, ఏందని తీసుకోవాలి. వాళ్ళు వాలంటరీగా ఉన్నారు. వాళ్ళ యొక్క సిస్టమ్స్ బట్టి బాడీని చూసి వాళ్ళు. వ్యవసాయ శాఖ అధికారి శ్రీహరి దారుణ హత్యకు గురైనట్టుగా అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు గుండెపోటుగా చిత్రీకరించి మృతదేహాన్ని దహనం చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుందని చెప్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి నరేష్ జాయిన్ అవుతున్నారు. ఎస్ నరేష్, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? రైట్, మొత్తానికి చూసుకుంటే సతీష్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుని చెప్పుకోవాలా. పథకం ప్రకారం వ్యవసాయ శాఖ అధికారి అయినటువంటి శ్రీహరి దారుణ హత్య చేసినట్లుగా ఆరోపణలు ప్రస్తుతం వస్తూ ఉన్నాయి. గుడ్డిపోటుగా చిత్రీకరించి మృతదేహాన్ని దహనం చేసినటువంటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన చెప్పుకోవాలి. ఎందుకంటే గత నెల 15వ తేదీన పెంచులకోనకి ఎవరైతే శ్రీహరి వ్యవసాయ అధికారి ఉంటారో అతను మేనల్లుడు అంటాం. సో అదేవిధంగా ఈ యొక్క శ్రీహరికి 2 పెళ్లిళ్ళు జరిగాయి. మొదటి వివాహం చేసినటువంటి ఆవిడ దూరంగా ఉంటున్న నేపథ్యంలోనే మేనకోడలైనటువంటి మరో ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారు. సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం శ్రీహరి ఎవరైతే ఉన్నారో శ్రీహరికి సంబంధించినటువంటి బామర్ది కుడుముల హరికృష్ణ ఉన్నారు. సో హరికృష్ణ గత నెల 15వ తేదీ పెంచులకోనకి తీసుకెళ్లి మార్గం మధ్యలో గుండెపోటుగా గురయ్యడనే వార్తను ఇంటికి చేరవేశాడు. అయితే హరికృష్ణ మార్గం మధ్యలో పొదలకూరుకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఆయన ఆర్ఎంపీ డాక్టర్ వద్ద ప్రథమ చికిత్స చేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా ఇది ఒక దారుణమైన సంఘటన తెలుస్తా ఉంది. బుచ్చిరెడ్డిపాలెం మండలం వ్యవసాయ అధికారి హత్య కేసులో ఇప్పటికే 2 నిందితులను కూడా అరెస్ట్ చేసినట్టుగా రూరల్ డిఎస్పీ అయినటువంటి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ లో కూడా ఈ యొక్క మినుగులు గ్రామానికి చెందినటువంటి వ్యవసాయ అధికారి లడవాటి శ్రీహరి అంటాం. సో ఈ యొక్క మృతి కేసులో దర్యాప్తులు పోలీసులు కూడా పురోగతి సాధించారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మృతుడి భార్య శ్రీమతి లావణ్య తన భర్త మృతి పరిస్థితులపై అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఈ జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల దీని మీద పూర్తి సమగ్ర విచారణ చేపట్టేందుకు కూడా బుచ్చిరెడ్డి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి దాంట్లో మర్డర్ మరియు నేరానికి సంబంధించిన సాక్ష్యాలను రూపుమాపడం అనే కేసును కూడా నమోదు చేశారు. ఆ తర్వాత ఎస్డిపిఓగా ఉన్నటువంటి ఘట్టమనేని శ్రీనివాసరావు దీనికి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసి ఈ కేసులో ఉన్నటువంటి విషయాల గురించి పూర్తి స్థాయిలో కూడా సాక్షులు అయ్యుండొచ్చు. అదేవిధంగా రక్త సంబంధికులను అందరూ కూడా విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే బామర్ది ఉన్నారో ఆ బామర్దికి సహకరించినటువంటి కొంతమంది 2 వ్యక్తులు ప్రస్తుతం సోంపల్లి రవీంద్ర మరియు రామతీర్థం చెందినటువంటి యానాదయ్యను కూడా అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. బలమైన సాక్ష్యాధారాలు లభించడంతో వారిద్దరిని కూడా న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచారు. ప్రస్తుతం వాళ్ళు 14 రోజుల పాటు డిమాండ్ విధించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా హరికృష్ణ ఎవరైతే బామర్ది ఉన్నారో మేనల్లుడు ఉన్నారో ఇక్కడ అతనే ఆస్తి కోసం ఈ వ్యవహారం జరిగినట్టుగా తెలుస్తాం. దీని మీద పోలీసులంతా కూడా ప్రస్తుతం ప్రమేయం ఉన్నట్లుగా కూడా ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే గత నెల 15వ తేదీ జరిగినటువంటి గుండెపోటు కారణం ఏదైతే ఉందో ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చినటువంటి వ్యవసాయ అధికారి శ్రీహరిని కూడా
యాక్చువల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఆచారం ప్రకారం ఖననం చేయాలా, అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఆ మృతదేహాన్ని కూడా ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ప్రమేయం ఉన్న నేపథ్యంలోనే ఇది చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలనేది ప్రస్తుతం ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి సార్. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఆలోచించుకోవాలి. మనం ఏది ఇక్కడ కూర్చుని మనం రిఫ్రెష్ చేసరికి తర్వాత కింద రైగర్ మార్టిస్ అంటారు. బాడీ చనిపోయిన తర్వాత బాడీలో ఉంటుంది రక్తం ఏం చేస్తుంది మెల్లగా డౌన్ అయిపోయినప్పుడు కింద అవి వస్తాయి. అవి సమయాన్ని బట్టి వస్తాయి. అవన్నీ అవే ఉన్నాయి మా యూపీ అలా అయితే